ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం వచ్చిందనమాట. 2026 ఏప్రిల్ 1 బుధవారం నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025లోకి అమల్లోకి వస్తుందన్నమాట. దీంతో ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా నగరాల్లోని ఉద్యోగులు మాత్రమే పరిమితమైన మూల వేతనంలో 50% హెచ్ఆర్ఏ ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్తిస్తుందన్నమాట. ఇంతకుముందు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాలోకి మాత్రమే హెచ్ఆర్ఏ 50% ఇచ్చారన్నమాట. ఇప్పుడు హైదరాబాద్కి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, పూణే నగరాల్లో ఉద్యోగులకు 50% హెచ్ఆర్ఏ వర్తిస్తుందన్నమాట. ఇప్పటివరకు ఈ నగరాలను ఉద్యోగుల మూల వేతనంలో 40% మాత్రమే హెచ్ఆర్ఏగా అనుమతించేవారు. ఇక నుంచి 50% అనుమతిస్తారన్నమాట. కొత్త చట్టం ప్రకారం ప్రధాన అంశాలు ఏంటంటే, వార్షిక వడ్డీ ఆదాయము 50,000 మించితే టీడీఎస్ కట్టాలి. హెచ్ఆర్ఏ మినహాయింపు క్లెయిమ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటి యాజమాని పూర్తి వివరాలు సమర్పించాలి. 2 పిల్లల పరిమితికి లోబడి పిల్లల చదువు కోసం, వారి చదువుల కోసం చేసే నెలవారీ ఖర్చుల మినహాయింపు 100 నుంచి 3,000కి పెంచుతున్నారు. పిల్లల నెలవారీ హాస్టల్ బిల్ మినహాయింపు పరిమితి 300 రూపాయల నుంచి 9,000కి కూడా పెంచారు. కంపెనీలు ఉద్యోగులకు అందించే ఒక్కో భోజనం ఖర్చు మినహాయింపు 50 రూపాయల నుంచి 200 రూపాయలు పెంచారు. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి ఏటా 1,05,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తుందన్నమాట. కంపెనీ ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి 5,000 నుంచి 15,000కు పెంచారు. ఉద్యోగుల నుంచి విస్తృతి ప్రామాణిక సమాచార సేకరణ కోసం ఫారం 16 స్థానంలో ఇక ఫారం 130 అమల్లోకి వస్తుందన్నమాట. ఇలాగన్నీ మరిన్ని లావాదేవీ వివరాలు కూడా పాన్ 10లోకి తీసుకొచ్చారన్నమాట. అదే ఐటీఆర్ ఫైలింగ్ కూడా రంగం కూడా సిద్ధం చేశారన్నమాట. ఏడీ ఐటీ ఫార్మ్ విడుదల కూడా చేశారు. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం ఫైలింగ్కు రంగం కూడా సిద్ధమైంది. 2026-27 మదింపు సంవత్సరానికి ఏవై వివిధ తరగతుల పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేయాల్సిన 7 రకాల ఐటీఆర్ ఫారాలను కేంద్ర ఆదాయ పన్ను శాఖ మంగళవారం నోటిఫై చేసింది. వీటిని మార్చితో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఈ రిటర్న్ ఫైల్ చేయాలన్నమాట. ఈ నోటిఫికేషన్ ప్రకారం చిన్న మధ్య తరహా ఆదాయ పన్ను చెల్లింపుదారులు సహజ్ ITR-1, సుగమ్ ITR-4 ఫారాల వద్ద తమ రిటర్న్లను ఫైల్ చేయాలి. జీతము, ఒక గృహ ఆస్తిపై వచ్చే ఆదాయము, వడ్డీ వంటి ఇతర ఆదాయాలు, వార్షిక వ్యవసాయ ఆదాయము 5,000 వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులు సహజ్ ITR-1 పథకం ద్వారా తన ఐటీ రేట్లను సమర్పించాలి. వ్యాపార వృత్తిపరంగా వార్షిక ఆదాయము 50 లక్షల వరకు ఉన్న వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు, సంస్థలు సుగమ్ ITR-4 ద్వారా తమ ఐటీఆర్ ఫైలింగ్ చేయాలన్నమాట. మూలధన లాభాలు తప్ప వ్యాపార వృత్తిపరంగా లాభ నష్టాలు లేని వ్యక్తులు, HUFలు ITR-2 ద్వారా రిటర్న్ కూడా ఫైల్ చేయాలి. అలాగే యాజమాన్య వ్యాపారాలు లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్న వ్యక్తులు HUF ITR-3 ఫారం ద్వారా తమ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సంస్థలు, LLPలు, సహకార సంస్థలు ITR-5 ద్వారా తమ రిటర్న్స్ను సమర్పించాలి. కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీలు ITR-6 ద్వారా చేయాలన్నమాట. ట్రస్టులు, ధార్మిక సంస్థలు ITR-7 ద్వారా రిటర్న్ ఫైల్ చేయాలి. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా తమ ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలన్నమాట. ఈ విధంగా ఐటీఆర్ల ఫైలింగ్ రంగం సిద్ధమైందన్నమాట. కొత్త చట్ట ప్రధానాంశాలు కూడా ఇవే. ఈ విధంగా ఐటీ పనులు ఇంక నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.